హాయ్ అండి, వెల్కమ్ టు ఋతుప్రభ నెట్6. మీరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇక మా చిన్నోడికి అయితే జ్వరం అయితే తగిలింది. మా చిన్నోడి కోసం అయితే డ్రాగన్ ఫ్రూట్స్ అని బనానా అయితే తీసుకొచ్చిండు వాళ్ళ డాడీ. నైట్ వచ్చేటప్పుడు తీసుకొచ్చిండు. ఇదేమో నైట్ తీసిన వీడియో. ఇక నిన్న కామెంట్లోనైతే చాలామంది అన్నారు కదా, అక్క నువ్వు ఊడ్చేది ముందు పెట్టేస్తున్నావు, డైలీ ఊడుస్తున్నావు అని పెట్టారు. నేను చాలాసార్లు వీడియోస్లలో మీ అందరితో షేర్ చేసుకున్నా. నేను ఇంట్లోనే ఉంటాను. నేను ఇంట్లో చేసే ప్రతి ఒక్కటి నా ఫ్యామిలీ విషయాలైనా, నేను చేసే పనులైనా కానీ నేను చేసేయే చూపిస్తాను. కావాలని అయ్యైతే నేను అస్సలు చూపించను. ఏ పని చేస్తే ఆ పనులన్నీ చూపిస్తూ ఉంటాను. ఇక్కడైతే ఇక మా పిల్లలైతే ఒకటైతే కట్ చేసి మమ్మీ అని అడిగారు. వాళ్ళ కోసం అయితే దవదవ అయితే మొత్తం చూస్తున్నారు, కట్ చేస్తున్నాను. డ్రాగన్ ఫ్రూట్ అంటేనే అసలు మన చేతులకి ఎర్రగా అయితే ఆ నోట్లో మొత్తం ఎర్రగా అయిపోతూ ఉంటాయి. అవి చూసి మా పండు అయితే మా చిన్నోడైతే అడుగుతా ఉండు, మమ్మీ డ్రాగన్ ఫ్రూట్ కేక్ చేయవా, డ్రాగన్ ఫ్రూట్ రైస్ చేయవా అని అయితే అడుగుతుండు. నేనైతే నిజంగా ఎప్పుడూ చెయ్యలేదు. కాకపోతే నేను చూసిన 2-3 సార్లు సెల్లో వీడియోస్ చూస్తుంటే చూశాను, కానీ మనం ఎప్పుడూ చేయలేదు కదా, ఎట్లుంటుందో అని ఇక నేను కూడా ట్రై చేయదలుచుకోలేదు. తినకపోతే మళ్ళీ వేస్ట్ అయిపోయింది. ఇక నేను కూడా ఒక మొక్క అయితే తిని చూశాను. ఎందుకంటే ఎప్పుడైనా నేను ఏది పెట్టినా ఫస్ట్ నేను ఒక మొక్క తిన్నాకే పిల్లలకి పెడతా. అది మీరు అనుకోవచ్చు, ఏందక్క నీకు ఈ అలవాటు ఏంది అనుకోవచ్చు. కాకపోతే నేను ఎందుకు ఆలోచిస్తా అంటే పిల్లలు తినే పని కదా, అందుకే ఫస్ట్ ఒక ముద్ద అయినా మనం తిని టేస్ట్ చూసిన తర్వాత వాళ్ళకి పెట్టడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఒకవేళ బాగోకపోతే తిన్నా కానీ పిల్లలు ఇబ్బంది పడతారు, కానీ అట్లా ఆలోచిస్తాను. ఇక బయట మొత్తం అయితే ఇక మార్నింగ్ లేచాక బయట మొత్తం అయితే శుభ్రంగా అయితే క్లీన్ చేస్తున్నా. ఈరోజు మీతోనైతే ఒక విషయం అయితే చెప్దాం అనుకుంటున్నాను. ఏంటి ఆ విషయం అంటే, అసలు మనం ఎందుకు నిర్లక్ష్యంగా ఎందుకు ఉంటాం, ముందు జాగ్రత్త మనకి ఎందుకు ఉండదు అంటే నేను అదే చెప్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు చాలామందికి ఏంటంటే ముందు జాగ్రత్త ఉండదండి. ఇప్పుడు ఆడపిల్లలు పుడితే మనం ఏమనుకోవాలి, ఆ పిల్లలు పెద్దవాళ్ళు అయితే వాళ్ళకి ఎల్ఐసీలు కట్టుకోవటము, వాళ్ళకి లేకపోతే డబ్బులు దాచిపెట్టుకోవటము, లేకపోతే మనం ఏదో ఒకటి కొనుంచటం, ఫ్లాట్లు కొనుక్కోవటం, ఇల్లు కొనటమా, ఏదో ఒకటి వాళ్ళ సేఫ్టీ గురించి మనం ఆలోచించాలి. చాలామంది ఏం చేస్తారంటే ఎవరో అంటే నాకు తెలిసిన బట్టి చెప్తున్నా, అట్లా ఆలోచించరు. వాళ్ళు ఆడపిల్లలే పుట్టారు కదా, వాళ్ళకి అవసరమా, వాళ్ళని ఎందుకు అట్లా చూడాలి, వాళ్ళు ఒక ఇంటికి ఇస్తే వెళ్ళిపోయే వాళ్ళే కదా, వాళ్ళ కోసం మనం ఎందుకు దాచిపెట్టాలి అన్న ఆలోచన అయితే ఉంటుంది చాలామందికి. నేను ఆ విషయం విన్నాను కాబట్టి ఇప్పుడు నాకు గుర్తొచ్చి మీతో షేర్ చేసుకుంటా. ఎప్పుడైనా ఆడపిల్లల తల్లిదండ్రులు అయితే అట్లా అనుకోబాకండి. వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళు ఉన్నంత కాలం మనం మంచిగా చూసుకునేలాగా చూడాలి. వాళ్ళకి కట్నాలు గిట్లా అన్ని ఇచ్చి మంచి చెడు అన్నీ మనం తల్లిదండ్రులు మంచిగా ఉన్నంతకాలం వాళ్ళు చూస్తూనే ఉంటాం. ఒక కష్టం వచ్చిందంటే తల్లిదండ్రి కాడికే వస్తారు, కానీ ఇక మళ్ళీ వాళ్ళు ఎటు పోగలుగుతారు చెప్పండి. మనకి ఒక కష్టం వచ్చిందంటే ఆదుకోవటానికి మనకి ఒక తల్లిదండ్రులు ఉంటేనే మనల్ని ఆదుకుంటారు. తర్వాత మనం తల్లిగారి ఇంటికి పోయినా కానీ మనం ముఖాలు చూసే వాళ్ళు కూడా ఉంటారు. అనుకోవచ్చు తోడబుట్టిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చూడరా అనేది అనుకోవచ్చు, కానీ నిజంగా చెప్పాలంటే అసలు చూడరండి. తోడబుట్టిన వాళ్ళు ఉంటారనే కానీ అస్సలు చూడరు. మన తల్లి ఉన్నంతకాలమే మనల్ని చూసుకొనిద్ది. ఏదైనా మంచి చెడు ఏదైనా కానీ తల్లి ఉన్నంతకాలమే, కానీ ఎంత తోడబుట్టి అక్క చెల్లెళ్ళు ఉన్నా కానీ అన్నదమ్ముళ్ళు ఉన్నా కానీ వాళ్ళైతే అసలు పట్టించుకోరు. నాకు బాగా అనుభవం అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు నేను ఒకవేళ ఎప్పుడైనా వెళ్ళాలి అనుకున్నా కానీ మా వాళ్ళు కూడా నన్నైతే నిజంగా చెప్పాలంటే అమ్మ ఉందంటే చూసుకుంటుంది, అమ్మ పనికి వెళ్ళిందంటే చూసేవాళ్ళు ఉండరు. ఇక అందుకే ఈ టైంలో నాకు అమ్మ అయితే ఎప్పుడు నా కాడికే వచ్చింది, కానీ నేను వెళ్ళటం తక్కువ వెళ్తాను. పిల్లలతో కుదరదు, అసలు వెళ్ళటానికి కూడా నాకు కుదరదు అన్న ఆలోచనతోనే నేను తక్కువ వెళ్తాను. ఎక్కువ టైం మా అమ్మే నా కాడికి వచ్చింది. ఈ పప్పలు చేసుకొని, అరిసెలు గిట్లా చేసుకొని, కారపూస చేసుకొని, కూరగాయలు తీసుకొని, మా ఇంటికాడ అంటే ఎప్పుడు అమ్మాయి బీరకాయలైనా అట్లా కూరగాయలు ప్రతి ఒక్క కూరగాయలు కూడా ఇక మాకు తీగలాగా కట్టేసి వేస్తూ ఉంటుంది. చిక్కుడుకాయలు మీకు చాలా వీడియోస్లలో కాకరకాయలు, చిక్కుడుకాయలు, వంకాయలు అవన్నీ చూపించాను కదా. ఇలాంటి ఏం తీసుకురావాలన్నా కానీ అమ్మ వచ్చేటప్పుడు అన్నీ తీసుకొని వచ్చి 2 రోజులు ఉండైనా పోయిద్ది. ఎప్పుడైనా అమ్మ ఉందంటేనే నేను ఊరికి వెళ్తాను. అమ్మ పనికి వెళ్ళింది అంటే నేను అసలు వెళ్ళను.
ఇప్పుడే కాదండి, ఇప్పుడు అమ్మ వాళ్ళు దాటిపోయిన తర్వాత కూడా మనకి ఆ లోటు చాలా కనిపించిద్ది. గమనించండి, మీరు చాలా గమనించిద్ది. ఇప్పుడు తండ్రి లేకపోయినా కానీ, తండ్రి ఉన్నా కానీ మనల్ని పట్టించుకోడు. నిజం చెప్తున్నా, తండ్రి ఉన్నా కూడా పట్టించుకోరు. అదే తల్లి ఉందంటే ఒక ముద్ద అడక్కొచ్చైనా మనకు పెట్టిద్ది, కానీ మనల్ని అయితే పస్తులు అయితే అస్సలు ఉంచదు. కానీ చాలామంది తండ్రి లేడు లేడు అని బాధపడతారు. నాకు అర్థమైంది ఏంటంటే, తండ్రి ఉన్నా కానీ సరిగా పట్టించుకోరు చాలామంది. ఏంటంటే వాళ్ళ వారం వేరే ఉంటుంది, తల్లికి ఉన్న పేగు బంధం అలాంటిది. మంచిగా చూసుకోవాలి పిల్లల్ని, వాళ్ళు కష్టపడుకోకుండా మంచిగా ఉండాలి, తినే విషయంలో మంచిగా ఉండాలి, ఎట్టో కట్ట కష్టపడైనా మనకి పెట్టాలి అని అర్థమైంది. అది ఎట్లా అర్థమైందంటే, నేను మా అమ్మని చూస్తేనే నాకు అర్థమైంది. నా చిన్నప్పటి నుండి కూడా మా నాన్న చనిపోయిండు, మా నాన్న ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా ఏంటంటే అమ్మ చేస్తుందిలే అన్న ఆలోచనతో అప్పుడు కూడా సరిగా పట్టించుకునేవాడు కాదంట. చాలాసార్లు అమ్మను కొట్టడం అట్లా కూడా చేసేది. కానీ తాగడు కానీ మా నాన్న తాగపోయినా కానీ కొట్టేది, చికాకు పెట్టేది, ఊకి ఇసుకిస్తూ ఉండేదంట. అప్పుడు కూడా సరిగా మా అమ్మని అయితే పట్టించుకోలేదు. ఇప్పటికీ మా అమ్మ ఒక్కతే చేసి మమ్మల్ని చూసుకుంటూ ఉంటుంది. ఎప్పుడు నేనైతే మా అమ్మ రుణం తీర్చుకోలేను. ఎందుకు అంటే, ఇప్పుడు మా నాన్న చనిపోయిన కాడ నుండి కూడా ప్రతి విషయం ఏదైనా కానీ అమ్మ ఖచ్చితంగా నాకైతే చూస్తూనే ఉంది. ఇప్పుడు మాకు పెళ్ళయిన తర్వాత బరువు బాధ్యతలు అవి వేరే ఉంటాయి. వాళ్ళకి కట్నాలు ఇవ్వాలి, మళ్ళీ మంచాలు తేవాలి, బీరువాలు తేవాలి, ఇంట్లో సామాన్లు అన్నీ కొనియాలి వాళ్ళకి, లేకపోతే అత్తగారు ఏమన్నా అంటారేమో ఆ భయంతో ఇక అన్నీ కొనిచ్చి అన్నీ చూసింది. ఎవరికైనా ఉంటుంది తల్లికి ఆ భయం అన్నది, మనకొక్కరికే అని కాదు, ఏ తల్లిదండ్రికైనా అదొక బాధ్యతే. వాళ్ళకి కట్నం ఇవ్వాలి, మంచి చెడు అన్నీ చూసుకోవాలి, అలానే వాళ్ళకి కానుపులు పోయాలి. అట్లా చూసుకుంటేనే మనకి అత్తగారింట్లో ఇలువ ఉంటుంది. లేకపోతే నిజంగా మీ తల్లిగారు ఏం చూస్తున్నారు, ఏం చూడరు అని లెక్క చేయని కూడా లెక్క చేయరండి. ఇంకోటి, ఇప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఖచ్చితంగా మనకి అమ్మ అన్నది ఖచ్చితంగా ఉండాలి. ఉంటేనే మనం హ్యాపీగా ఉంటాం. అమ్మ లేకపోతే మనల్ని చూసే వాళ్ళు ఉండరు, మనల్ని పట్టించుకునే వాళ్ళు ఉండరు. ఇక లెక్క కూడా చేయరు. రోడ్డు మీద పోతుంటే కూడా లెక్క చేయరు. నాకు అది బాగా అర్థమైపోయింది. ఎప్పుడైనా అమ్మని మంచిగా చూసుకోండి, మీకు ఒక కష్టం రాకోకుండా వాళ్ళని చూసుకోండి. వాళ్ళు ముసలి వాళ్ళు అయినా కానీ వాళ్ళని మీరు చూసుకోండి. కొంతమంది మగవాళ్ళు ఏంటంటే పట్టించుకోరు. వాళ్ళు పట్టించుకోకపోయినా ఒక బిడ్డలుగా మీరు పట్టించుకోండి, ఒక కోడలుగా అత్తను కూడా మీరు కూడా అలా చూసుకోండి. ఎందుకు, అత్తగారిని మనం ఒక తల్లిలాగా చూసుకుంటే మనల్ని కూడా ఒక బిడ్డలాగే చూసుకొనిద్ది. అక్క ఊక నువ్వు ఈ సమస్యలన్నీ చెప్తా ఉంటావు అని అంటారు ఏమో. నాకైతే నిజంగా అత్తగారి ఇంట్లో ఏ సమస్యలు లేవు. కాకపోతే నాకు జరిగిన విషయాలు నేను చెప్తున్నా, కానీ నాకు అలాంటి సమస్య ఎప్పుడు రాలా. ఎప్పుడు మంచిగానే చూసుకొనిద్ది, అత్తయ్య మంచిగానే చూసుకొనిద్ది. మేము అందరం కూడా మంచిగానే ఉంటాము. ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉండాలో అట్లానే కలిసి ఉంటాం. కానీ ఒకరికొకరిని ఇడిపోవాలి, ఇట్లా అవన్నీ అయితే ఉండవు. ఏ పని చేసినా, ఏదైనా ఫంక్షన్లు చేసుకున్నా వీడియోస్లలో చూస్తూనే ఉంటారు, అన్నీ కలిసే చేసుకుంటాం మేము. ఇక్కడైతే చూస్తున్నారా, బాదం జ్యూస్ అయితే పిల్లలకి ఈరోజు డ్రై ఫ్రూట్స్ బాదం జ్యూస్ అయితే చేసి ఇచ్చాను. నేనేమో డ్రై ఫ్రూట్స్ నానేసి మర్చిపోయాను. ఇక నాకు గుర్తు లేక సరేలే బాదం జ్యూస్ అన్నది తాపిద్దామని బాదం జ్యూస్ అయితే కంపల్సరిగా తాపిద్దాము అన్న మనసులో ఉండి నేను అదే తాపిచ్చాను. ఇక అయితే అన్నం ఆలుగడ్డ కర్రీ చేశాను కదా, క్యారేజీలు కూడా కట్టేస్తున్నాను. వీడియో చూస్తుంటే చాలా రోజుల తర్వాత కామెంట్ వచ్చేసరికి నాకు ఇక ఫుల్ హ్యాపీగా. ఆ ఒక్క కామెంట్ నాకు నిజంగా చెప్పాలంటే నా పక్క నుండి నన్ను సపోర్ట్ చేసినంత ఫీలింగ్ నాకు వచ్చింది. చాలా హ్యాపీ అనిపించింది. మనకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉండాలని, మనకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే మనం ఇంకొంచెం రీచ్ అవుతూ ముందుకు వెళ్తాం అన్న ఆలోచన అయితే వచ్చింది. నేనైతే ఎప్పటికైనా ఖచ్చితంగా ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలైనా యూట్యూబ్ నుంచి పేమెంట్ తీసుకోవాలి, మంచిగా అలా సక్సెస్ కావాలి అని అయితే అనుకుంటున్నా. ఏం చేస్తున్నావు నువ్వు, అసలు నీకు ఏమవుతున్నాయి అని అయితే అడుగుతున్నారు. కానీ అట్లా అడిగినా కానీ వస్తాయో రావో నాకు తెలుసు. అవి వచ్చిందాక కూడా నేను వెయిట్ చేస్తూనే ఉంటాను. ఈ క్యారేజీలు అయితే కట్టాను. డ్రాగన్ ఫ్రూట్ అయితే
వాళ్ళకి లంచ్ బాక్స్ని స్నాక్స్ అయితే పెట్టేశాను. ఎప్పుడైనా స్నాక్స్ ఇక ఇంట్లో వెయ్యి ఉంటే అయ్యే పెట్టేస్తాను నేనైతే. ఇక ఎక్కువ శాతం అంతకుముందేమో ఊకే కొనుక్కొచ్చేదాన్ని నేను. కానీ ఇప్పుడు ఈ సంవత్సరం నేను స్కూల్ స్టార్ట్ అయిన కాడి నుండి ఇంట్లో ఉన్న వాడితోనే నేను సరి చేసి పెడుతున్నాను కానీ కొనుక్కు రావట్లే. పిల్లలు పెద్దవాళ్ళు అవుతుంటే మనం కూడా జాగ్రత్తగా ఉండాలి కదా. ఇంట్లో ఉన్న గోధుమ పిండో మైదా పిండో లేకపోతే ఉప్మా రవ్వ ఇవి ఉంటాయి కదా, ఏదో ఒక స్నాక్స్ చేసి వాళ్ళకి బాక్సులలో పెడితే తింటారు. ఇక మా చిన్నోడికి అయితే నిన్న జ్వరం తగిలిందని చిన్నోడి కోసమే కొనుక్కొచ్చాము. అన్నం అయితే మా చిన్నోడికి కూడా కట్టేస్తున్నా. ఇక్కడ చూస్తున్నారు కదా బయట అయితే వాటర్ వస్తున్నాయి. నేను ఎప్పుడైనా ఇక్కడ మంచినీళ్ళు పట్టుకునేటప్పుడు ఇదంతా శుభ్రంగా కడిగేసి మంచినీళ్ళు పట్టుకుంటాను. ఇవన్నీ కడిగిన తర్వాత బయటకు వచ్చేసి మళ్ళీ బయట కూడా శుభ్రంగా అయితే కడుగుదామని అయితే ఆ బిందెలు గిట్ట బకెట్లు అవన్నీ కడుక్కోవాలి. ఎప్పుడైనా మనం నీళ్ళు పట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండకపోతే మళ్ళీ మనకే ఇప్పుడు అసలే కరోనా వచ్చిందంట. కరోనా ఎందుకు వచ్చిందిరా బాబు అనిపిస్తుంది. ఒక టైంలో కరోనా వస్తే ఎన్ని కష్టాలు పడ్డాము, లాక్డౌన్లు పడి పనులు నడవక పిల్లలతోని ఎంత ఇబ్బంది పడ్డామండి. ఆ రోజులు మళ్ళీ రావద్దు అనేది నేను అనుకుంటున్నా. ఆ రోజులు రావద్దు అని రోజు అనుకుంటున్నా. కానీ హైదరాబాద్ దాకా కేసులు అయితే వచ్చాయంట. అది ఇక మన చేతిలో అయితే ఏముండదు. ఈ కాలానికి తగ్గట్టు మనం కూడా నడుచుకొని ముందుకెళ్ళాలి కదా. ఇక బకెట్లు ఇవన్నీ అయితే శుభ్రంగా కడిగేసాం. మీరందరూ కూడా సేఫ్టీగా మంచిగా వేడి నీళ్ళు తాగటము, కషాయం చేసుకోవటము, శానిటైజర్స్ అవి బయటికి వెళ్ళి వచ్చినప్పుడు మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి అవి క్లీన్ చేసుకోవటము అట్లా ప్రతి ఒక్కరు చేసుకోండి. ఇల్లు కూడా నీట్గా ఉండేలాగా అన్నీ చూసుకోండి. ఎందుకంటే మన బాధ్యత మనమే కేర్ తీసుకోవాలి, మనమే ఆరోగ్యంగా చూసుకోవాలి. లేకపోతే మళ్ళీ మనమే ఇబ్బంది పడాల్సి వచ్చింది. మీ అందరికీ చెప్పేది ఏంటంటే కరోనా చాలా దగ్గరలోనే ఉంది కాబట్టి మనం కూడా జాగ్రత్తగా ఉంటే మన దగ్గరికి మన చోటికి అసలు రాకోకుండా ఉంటుంది. ఇక్కడైతే ఇక ఇవన్నీ అయితే కడిగేసి శుభ్రంగా ఇక్కడైతే పెట్టేస్తున్నా. చూస్తున్నారు కదా వాటర్ అయితే బట్టాలని దవదవ అయితే అన్నీ కడిగేశాను. ఇవన్నీ కడిగేసరికి కొంచెం టైం ఎక్కువ పట్టిద్ది. ఈ నీళ్ళు వచ్చినాడైతే నా పని ఎక్కువే పని ఉంటుంది, చాలా పని ఉంటుంది. ఆ పనులన్నీ చేసుకొని నీళ్ళు పట్టుకొని ఇంట్లో చూసుకొని మళ్ళీ నేను ఖచ్చితంగా డైలీ 5కి లేస్తున్నాను. 5కి లేచి ఇంట్లో పనులన్నీ చేసుకొని మళ్ళీ నేను అన్నం తినిపోయేసరికి 1 అవుతుంది. ఆ టైం ఎందుకు అవుతుందంటే పనులు ఉంటాం. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, వాళ్ళ బట్టలు ఎక్కువ పడతాయి, 2 పూట్ల స్నానాలు చేస్తారు. మళ్ళీ నేను ఇంట్లో చూసుకోవాలి, వాళ్ళకి అన్నం కూర వండి మళ్ళీ టిఫిన్ చేసి అన్నీ చేసేసరికి టైం పడుతుంది. బాయ్. నెక్స్ట్